మెట్టపల్లి పట్టణంలోని విజ్డమ్ హై స్కూల్ పాఠశాలలో గత గురువారం మధ్యాహ్నం లంచ్ సమయంలో ఒక మిస్సింగ్ జరిగింది. పాఠశాలలో చదివే ఆ విద్యార్థి నిన్నటి అంటే గురువారం నుంచి కనిపించడం లేదని పిల్లలు స్థానిక మెట్టపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు చేసి 10 గంటలైనప్పటికీ ఎలాంటి విచారణ కానీ ఎలాంటి రెస్పాన్స్ కానీ లేదు. ఇక్కడ విద్యార్థిని తప్పిపోయిన తర్వాత ఇది సీసీ కెమెరాలు ఫిట్ చేయడం వెనుక వాళ్ళ లోపం కనిపిస్తుంది. పేరున్న పాఠశాలలో ఫీజులు తీసుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల పరిరక్షణ మాత్రం చూపించడం లేదని పేరెంట్స్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా పేరొందినటువంటి ఈ పాఠశాల నుంచి మిస్సింగ్ కావడం నిజంగా స్థానికంగా మెట్టపల్లి పట్టణంలో సంచలనం రేపింది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో పేరెంట్స్ మరియు వారి బంధుగణంలో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే పాఠశాలలో చదివే మరికొంతమందిని టీచర్లను పోలీసులు తమదైన శైలి అంటే విచారిస్తున్నారు. కానీ చూడొచ్చు మనం ఇక్కడ మిస్సింగ్ అయిన తర్వాత సీసీ కెమెరాలు ఫిట్ చేయడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దం చెప్పుకోవచ్చు. బాధ్యులు నువ్వు తల్లిదండ్రి కాదు, బాధ్యులు నువ్వే. ఏం చూస్తుంది సార్? నెలకు ఫీజు కట్టుకున్నాయా? ఎంత పెట్టుబడి మమ్మల్ని అడుగుతున్నాయి అని చెప్పి తల్లిదండ్రులు మా పాప మిస్సింగ్ అనేది అలాంటి